నమస్తే అందరికీ. ఛానల్ పేరు, నా పేరు చెప్పి మీ టైం వేస్ట్ చేయాలని నేను అనుకోవట్లేదు. డైరెక్ట్ కంటెంట్‌కెళ్దాం. మనం ట్రేడింగ్ స్టార్ట్ చేసిన బిగినింగ్ టైమ్స్‌లో మల్టిపుల్ టైమ్స్ స్టాప్ లాస్ హిట్ అయితాయి కదా! మనం సీఈ తీసుకున్నామనుకో, కిందికెళ్తది, స్టాప్ లాస్ హిట్ అయితది. కిందికి పోతదని చెప్పి పుట్ బై చేస్తాం. పైకెళ్ళిపోయి మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయితది. సో, ఇట్లా అయ్యేటప్పుడు మనకు ఫైనల్‌గా ఏమనిపిస్తది? అరే! ఇట్లా కాదురా బయ్! ఐదర్ పైకన్నా కిందకన్నా మూవ్‌మెంట్ అయితుంది కదా! ఒక పర్టిక్యులర్ లెవెల్‌లో ఒక సీఈ కొందాం, ఒక పీఈ కొందాం. రెండిటికి స్టాప్ లాస్ పెడదాం. ఏదైనా ఒకటి స్టాప్ లాస్ హిట్ అయితది. ఇంకోటి మూవ్‌మెంట్ ఉన్న సైడ్ దంచుకొని పోతదని మనం అనుకుంటాం. కానీ ఇఫ్ ఇన్ కేస్ అదే స్ట్రాటజీ వర్కౌట్ అయితే, మనం ట్రేడింగ్ స్టార్ట్ చేసేటప్పుడు 9 ఔట్ ఆఫ్ 10 ట్రేడర్స్ లాసెస్‌లో ఉంటారని చెప్పి ఎందుకు డిస్క్లైమర్ వస్తది? అందరూ ఇదే స్ట్రాటజీ ఫాలో అవ్వచ్చు కదా! సో, ఇవాళ 23 జనవరి రోజు ఇప్పుడు ఏదైతే మనం అనుకున్నామో స్ట్రాటజీ, ఒక సీఈ, ఒక పీఈ తీసుకున్నప్పుడు ఏదైనా ఒకటి మూవ్‌మెంట్ వస్తది కదా అని అనుకుంటే, అది మార్కెట్ మనల్ని ట్రాప్ చేసి 2 సైడ్స్ స్టాప్ లాస్ ఎలా హిట్ అయితదనేది లైవ్ మార్కెట్‌లో అనలైజ్ చేద్దాం. సో, ఇవాళ మార్కెట్ 25th జనవరి 2024. ఇక్కడ టైం చూసుకుంటే, ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఫిన్నిఫ్టీ అండ్ రైట్ సైడ్‌లో ఫిన్నిఫ్టీ యొక్క 20,250 పుట్ ప్రీమియం చార్ట్ ఉంది. సో, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ క్యాండిల్ లెఫ్ట్ సైడ్‌లో ఫిన్నిఫ్టీ ఇండెక్స్‌లో ఈ క్యాండిల్ 115కి ఈ క్యాండిల్ ఏదైతే ఉందో, ఇక్కడ చూసుకుంటే దీని యొక్క లెవెల్స్ మార్క్ చేస్తా నేను. క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి ఈ రేంజ్ ఉంది. సారీ, ఈ రేంజ్ అంటే క్యాండిల్ విక్ ఇక్కడ ఉంది, బాటమ్ విక్ ఇక్కడ ఉంది, టాప్ విక్ ఇక్కడ ఉంది. సో, ఇదే లెవెల్‌ని మనం ఇక్కడ ప్రీమియం యొక్క చార్ట్ మీద చూసుకుంటే సేమ్. ఇక్కడ టైం చూడండి కింద 115, ఇక్కడ టైం చూడండి కింద 115. ఇక్కడ నుంచి ఒక బాటమ్ వరకు విక్ ఇద్దాం. ఓకే. సో, ఇప్పుడు ఈ విక్స్ క్లియర్‌గా కనపడాయి కాబట్టి నేను కొంచెం సైడ్‌కి పెడుతున్నాను. ఇక్కడ కూడా కొంచెం సైడ్‌కి జరుపుతా. సో, ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ట్రెండ్ డౌన్ మల్టిపుల్ టైమ్ కన్సాలిడేట్ అవుతుంది. సో, ఇక్కడ చూసుకుంటే ఈ ఒక జోన్‌లో, ఈ పర్టిక్యులర్ జోన్‌లో కన్సాలిడేట్ అయిపోయింది. సో, ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఈ లెవెల్‌లో సపోర్ట్ ఇచ్చింది. ప్రీవియస్‌లో ఇక్కడ సపోర్ట్ ఇచ్చింది. సో, ఏమనిపిస్తది? ఇక్కడ కూడా అయితే పైకైనా సపోర్ట్ తీసుకొని పైపోతది, లేకపోతే కిందికి పోతదని మనం అనుకుంటాం. అనుకోని ఈ ఈ లెవెల్‌లో ఉన్నాం. కరెక్ట్ 115 టైం అయితుంది. సో, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఒక పుట్ బయర్స్ ఎక్కడున్నారు? ఇక్కడున్నారు. అండ్ కాల్ బయర్స్ చూసుకుంటే ఇక్కడున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ ఇక్కడ కూడా ఉన్నారని అనుకుందాం. సపోజ్ సేఫ్ సైడ్‌లో ఈడ కూడా ఉన్నారు. సో, ఇప్పుడు ఏమనుకుంటాం? నువ్వు ఇక్కడ 115కి చార్ట్ ఇక్కడ మూవ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ చార్ట్ మూవ్ అవుతుంది. నువ్వేమనుకుంటావు? సరే, ఒకవేళ మార్కెట్ పైకెళ్తది కావచ్చు. ఒక కాల్ బై చేసేసి ఈ లెవెల్ ఏది ఇక్కడ ఈ మధ్యలో లైన్ ఉందా? ఈ లెవెల్‌ని స్టాప్ లాస్ పెట్టుకున్నాం. లేకపోతే ఈ లెవెల్‌ని స్టాప్ లాస్ పెట్టుకున్నాం. పైకి మూవ్‌మెంట్ అయిపోతది. ఇఫ్ ఇన్ కేస్ మనకు రివర్స్ అయినా కూడా కింద క్లోజ్ అయిపోతది. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మార్కెట్ కిందికి పోతుంది అనుకున్నాం అనుకో, ఏమనిపిస్తది? ఇక్కడ బై చేస్తాం. టార్గెట్ ఇక్కడ ఎక్కడో కింద ఉంటది. స్టాప్ లాస్ అయితే ఇక్కడనే మల్టిపుల్ టైమ్స్ కిందకే ఫాలో అవుతుంది కదా! సో, అయితే ఇది స్టాప్ లాస్, లేకపోతే ఈ లెవెల్. ఈ లెవెల్ స్టాప్ లాస్ పెట్టుకుందాం. గట్టిగా మాట్లాడితే ఇది కూడా కాదు. ఈ లెవెల్ పెట్టుకుందాం అనుకో. ఈ క్యాండిల్ యొక్క లెవెల్. సో, పెట్టుకున్నాం. సో, ఇక్కడ అయితే ఒక కాల్ బై చేసినాం, ఒక పుట్ బై చేసినాం. కానీ తర్వాత ఏమైంది? ఇక్కడ చూస్తే ఈడ కాల్ బై చేసినాం. మార్కెట్ సీదా, సో, ఇక్కడ మనకి పీఈ చార్ట్ కాబట్టి ఇక్కడ ఒక పుట్ బై చేసినాం. పుట్ బై చేసినప్పుడు మనకు పైకెళ్ళాలి. కానీ ఇక్కడ ఏమైపోతుంది? ప్రీమియం చూడండి. కిందికెళ్ళిపోయి నువ్వు పెట్టిన ఫస్ట్ స్టాప్ లాస్ హిట్ అయింది. ఇది కాకపోతే ఇది పెట్టినాం అనుకో, ఇది స్టాప్ లాస్ హిట్ అయింది. 2 స్టాప్ లాస్ హిట్ అయింది. మళ్ళీ పైకెళ్ళింది. సో, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఆల్రెడీ నువ్వు ట్రేడ్ నుంచి బయటకు వచ్చేస్తావు. ఎగ్జిట్ అయిపోతుంది. ఇక్కడేమో మూవ్‌మెంట్ పైకొచ్చింది. ఇప్పుడు నువ్వు కాల్ బై చేసినావు అనుకో, ఇక్కడ ఏమైంది? మార్కెట్ పైకెళ్ళింది. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఒకవేళ పుట్ సెల్లర్ అయితే మార్కెట్ పైకెళ్ళింది. ఇక్కడ పుట్ సెల్లర్ కాబట్టి టార్గెట్ స్టాప్ లాస్ పైన పెడతావు, టార్గెట్ కింద ఉంటుంది. సో, నువ్వు ఫస్ట్ స్టాప్ లాస్ ఇది పెట్టినావు అనుకో, ఇది హిట్. సెకండ్ స్టాప్ లాస్ ఇది పెట్టినావు, ఇది హిట్. గట్టిగా మాట్లాడితే థర్డ్ స్టాప్ లాస్ ఇది పెట్టినావు, ఇది హిట్ అయింది. సో, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఏదైతే మనం స్ట్రాటజీ అనుకున్నాం, ఏంటిది? ఒక కాల్ బై చేస్తే, ఒక పుట్ బై చేస్తే ఎటో ఒక దిక్కు మూవ్‌మెంట్ వస్తది. ఎటో ఒక దిక్కు మూవ్‌మెంట్ వచ్చే స్ట్రాటజీ వర్కౌట్ అయితే ఎంతమంది లాసెస్‌లో అనుకుంటారు కదా! సో, ఇది ఒక కాల్ బై చేసి, పుట్ బై చేస్తా అనేది ఇలాంటి స్ట్రాటజీస్ అయితే వాడకండి. బోత్ సైడ్స్ మల్టిపుల్ టైమ్స్ స్టాప్ లాస్ హిట్ అవ్వడానికే ట్రై చేస్తది. ఈవెన్ దో ఇండెక్స్‌లో అవ్వకపోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఈ చార్ట్ ఎక్కడ ఓపెన్ అయింది? 12:30. అంటే ఇక్కడ నుంచి సైడ్‌కి జరిపితే 12:30 అంటే ఇగో ఈ లైన్
మనకి ఇండెక్స్‌తోని చార్ట్ ఎప్పుడు కంపేర్ చేయకండి. స్టాప్ లాస్ పెట్టుకోవడానికి కంపేర్ చేయండి గానీ, మల్టిపుల్ టైమ్స్ హిట్ అయితాయి కాబట్టి ఇండెక్స్ ఈ లెవెల్‌కి పోతే స్టాప్ లాస్ తీసేస్తా అనే కంటే, ప్రీమియంలోనే ఈ లెవెల్‌కెళ్తే నేను స్టాప్ లాస్ పెట్టుకుంటా అనేది పెట్టుకుంటే సేఫ్ సైడ్. బిగినర్స్ యొక్క క్యాపిటల్ సేవ్ చేద్దాం అండ్ ఈ నాలెడ్జ్ షేర్ చేద్దాం అని చెప్పి మీకు ఈ వీడియో చేస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చుంటే ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే షేర్ చేయండి. బై డిఫాల్ట్ షేర్ చేయడానికి ట్రై చేయండి. లైక్ చేసినా, కామెంట్ చేసినా, చేయకపోయినా షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే బిగినర్స్ యొక్క క్యాపిటల్ సేవ్ అవ్వడం నాకు ఇష్టం.